హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనం ఈరోజు సబ్స్క్రైబర్ స్పెషల్ స్ట్రాటజీ అంటే నేను చెప్పిన దానితో హల్ చెప్పిన తర్వాత తన స్ట్రాటజీకి హల్ ఆల్రెడీ వాడుతున్న దానికి హల్ వాడుతూ ఎలా ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నాను అని చెప్పాడు. అంటే డైరెక్ట్గా చెప్పిన తర్వాత బ్యాక్ టు చేసి అంటే ఆల్రెడీ తనకు ఒక సెటప్ ఉంది, దానికి ఇది యాడ్ చేయడం వల్ల నాకు ఇలాంటి రిజల్ట్స్ ఉన్నాయని ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. సో మీరు ఆ స్ట్రాటజీని నేర్చుకుందాం. దానికంటే ముందు ఇలాంటి మీ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ మీరు చెప్పాలనుకుంటే కొందరు నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను కదా, కొందరు యూట్యూబ్ లేకపోతే ఏదో గ్రూపులలో డిస్కస్ చేయడం, వాళ్ళకున్న స్ట్రాటజీని చెప్పడం జరుగుతుంది. కానీ ఇలా వీడియో రూపకంగా చేయడం వల్ల ఏంటంటే ఇది ఎప్పటికీ ఉండిపోతుంది. సో ఇలా యూజ్ అవుతుంది. ఎవరికైనా కొత్త వారికి మీరు హెల్ప్ చేయాలనుకుంటే, మీరు యూజ్ చేసే స్ట్రాటజీ బాగుంది అని అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. షేర్ చేస్తే నేను ఏం చేస్తానంటే వీడియో రూపకంగా మనము చేసి దాన్ని టెస్ట్ చేసి ఇలా పంపిస్తాం. అండ్ నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా హిందీలో ఉన్నాయి, తెలుగులో ఇలాంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. సో దీనికోసం అలాగే ఈ షేర్ చేసిన మిస్టర్ అశోక్ కోసం ఒక ఖచ్చితంగా లైక్ అండ్ మీ కామెంట్ తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనకి ఈ స్ట్రాటజీ ఏం చెప్తుంది, ఎలా వాడాలి? ఓకే, తను చెప్పిన ప్రకారం ఏంటంటే ఎనీ టైం ఫ్రేమ్ ఎనీవేర్, అంటే ఎలా అయినా మీరు స్వింగ్ ట్రేడ్ కోసం కూడా వాడుకోవచ్చు. ఇది ఏదైతే సెటప్ ఉందో ఇందులో తను చెప్పిన తర్వాత నేను కొంచెం మాడిఫికేషన్ చేసి మీకు బెటర్ వెల్ అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు దీన్ని ఎలా వాడితే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం. అండ్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, ఇక్కడ మీరు గమనించండి. సరే, ఇందులో వేరియేషన్స్ ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ మనం ఇండికేటర్ వచ్చేసి నదారియా వాస్టన్ ఉంది కదా, నదారియా అనేది లక్సాల్ గోధు ఉంటుంది కదా, ఇది రెండు ఉన్నాయి. ఒకసారి గమనించండి. ఈ నదారియా అని టైప్ చేయగానే రెండు ఇండికేటర్స్ ఉన్నాయి కదండి. ఈ రెండింటిని చూడండి. ఇది ఏదైతే 12,708 సబ్స్క్రైబర్స్ చేసుకున్నారో అది 5,000. ఇది కూడా నేను చెప్తాను, ఇది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇవి రెండింటిని మీరు యాడ్ చేసుకోండి. సో మనకు మోస్ట్లీ ఇప్పుడు మనం చూసే స్ట్రాటజీ అయితే ఇది కావాలంటే ఇది యాడ్ చేసుకోండి. చూద్దాం రెండింటికి వేరియేషన్ ఏంటి అనేది, ఏమేం సెట్టింగ్ చేంజ్ చేయాలి ఇందులో. అంటే మన మార్కెట్కి మనం బ్యాంక్ నిఫ్టీ చేయాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ, ఒకవేళ నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చేంజింగ్ అనేది నేను ఇక్కడ ఉన్న పాయింట్స్ని చేంజ్ చేసి చూపించాను అనుకోండి, మీరేం చేయాలంటే ఇప్పుడు పర్టికులర్గా ఏదో ఒక స్టాక్ చూస్తున్నారు, లెట్స్ సే ఎగ్జాంపుల్, అంటే ఇది అందరు గమనించుకోవాలి. ఈ మధ్యలో వాలటిలిటీ అంటే సరే ఏం చూసుకున్నాను, హిందుస్థాన్ నాకు కొంచెం ఎక్కువని వాచ్ చేస్తాను కాబట్టి మీకు ఇప్పుడు చూడండి. సో హిందుస్థాన్లో ఎలా వర్క్ అవుతుంది, ఇందులో మీరు వచ్చేసి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన సెట్టింగ్స్ కాకుండా, మీరు రెగ్యులర్ సెట్టింగ్స్ కాకుండా ఇక్కడ ఏదైనా సెట్టింగ్ ఈ స్టాక్ అనుగుణంగా ప్రీవియస్ చార్ట్లో ఎలా మూవ్ అయితే మనకు ఇందులో గెయిన్ ఉందా లేదా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా, అలా మీకు అనుగుణంగా మీరు సెట్టింగ్ చేంజ్ చేసి చూసుకోండి. బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మీకు అనుగుణంగా మీరు దీన్ని మాడిఫై చేస్తూ చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క స్టాక్లో ఒక్కొక్క పర్టికులర్ మూమెంట్ని బట్టి, అంటే పర్టికులర్ ప్రైస్ లెవెల్ బట్టి, లేదంటే అక్కడ ఉన్న వాల్యూమ్ని బట్టి మూమెంట్ చేంజ్ అవుతుంది. ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇండెక్స్లో డిఫరెంట్ అండి. ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా మనకు వాల్యూమ్ ఉంటుంది కనుక ఈ వాల్యూమ్ ఉన్నప్పుడు మనకు మూమెంట్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఓకే, వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం అనుగుణంగా ఇప్పుడు మనం ఈ ఇండికేటర్ని ఎలా అయితే అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఉన్న స్ట్రాటజీ ఇప్పుడు ఇది సేమ్ నిఫ్టీ మూమెంట్, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ సేమ్ ఉంటుంది. నిఫ్టీ 100 పాయింట్స్ 50 పాయింట్స్ అలా మూవ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ 300 పాయింట్స్ అలా మూవ్ అవుతుంది. సో దీనికి వేరియేషన్లో సో మార్కెట్ సైకాలజీ ఎట్లా ఉంటుంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మోస్ట్లీ సేమ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతాయి. మరి ఆపోజిట్లో వెళ్ళాయి కాబట్టి ఒకే ఇండికేటర్ని వాడినప్పుడు కానీ ఒకే స్ట్రాటజీ వాడినప్పుడు కానీ పెద్ద ఇబ్బంది ఏముంటుంది. కానీ స్టాక్స్లో వెళ్ళేసరికి టైం ఫ్రేమ్ చేంజ్ అయ్యేసరికి కొంచెం చేంజెస్ ఉంటాయి. సో ఇది మీరు ఖచ్చితంగా గమనించుకొని మాత్రమే ట్రేడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికి అర్థమైంది అనుకుంటేనే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటిదని. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కువ మంది పోల్ పెట్టినప్పుడు కూడా అందరు బ్యాంక్ నిఫ్టీ అంటున్నారు కాబట్టి బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. ఇక్కడ
ఫస్ట్ ఈ ఇండికేటర్ పెట్టాం కదా, ఇందులో పీరియడ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఒక్కటే చేంజ్ చేసేసాను. హైడ్ డిస్క్లైమర్ అంటే ఇది తీసేస్తే ఏం లేదండి, ఇక్కడ వాళ్ళది ఇది వస్తుంది. ఓకే, ఇది 8, ఇది 2 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 ఉంటుంది మామూలుగా, మీరు బై డిఫాల్ట్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత 3 ఉంటుంది. నేను 2 పెట్టాను. మీరు కావాలనుకుంటే 3 పెట్టుకొని అయినా చూడండి, లేదంటే 2 సార్లు దీనికి బదులు ఇదే 2 సార్లు యాడ్ చేసి ఒకటి 2 పెట్టండి, ఒకటి 3 పెట్టండి. ఓకే, ఇంకా ఇక్కడ స్టైల్స్ ఇదంతా ఏం లేదు, ఇది ఒక్కటి మాత్రమే చేంజ్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి మాత్రమే, అదొక్కటి మాత్రమే చేంజ్. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ బాండ్ లెవెల్ నుంచి వెళ్ళి పైకి అని వెళ్ళినప్పుడు ఇలా సిగ్నల్స్ ఇస్తుంది. సిగ్నల్స్ ఇచ్చిన తర్వాత ఈ ఏ సిగ్నల్ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ తర్వాత గ్రీన్ అవ్వడదు, మళ్ళీ తర్వాత గ్రీన్ అవ్వడదు. అంటే ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ మీకు ఒక అలర్ట్ ఇచ్చింది. కానీ లైవ్లో ఎట్లా ఇస్తుంది అనేది చూడండి. లైవ్లో అప్పుడప్పుడు ఇది ఇండికేటర్స్ ఎట్లా ఉంటుంది అంటే ఆ ప్రైస్ మూవ్మెంట్ జరిగిన దాన్ని బట్టి ఇవి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎక్కడైతే కన్ఫర్మేషన్ ఇచ్చిందో ఒక స్వింగ్ కిందికి వచ్చింది, ఈ క్యాండిల్ ఉంది. ఇప్పుడు ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, లేదంటే ఈ లెవెల్లో బ్రేక్ చేస్తుంది, కానీ ఇక్కడ మొత్తం సైడ్ వేస్ అయింది. ఓకే, ఇక్కడ కింద చూడండి, ఇక్కడ కింద కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో తను ఏం చేశాడంటే వేరే ఇండికేటర్ వాడుతున్నాడు, దానికి అడిషనల్గా దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఇది మన హల్ 31. మీరు హల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇక్కడ ప్లేలిస్ట్లో ఇక్కడ మన ఛానల్లో వెళ్ళారనుకోండి, క్రూడ్ ఆయిల్ది అండ్ స్టాక్స్ బెస్ట్ స్ట్రాటజీ, ఇదైతే మీకు ఎలా వర్క్ అవుతుందో లైవ్లో అందరూ చూస్తున్నారు. అండ్ ఇందులో మనం స్టెప్ బై స్టెప్ కొత్త వరకు అయితే ఒక్కొక్కటిగా నేను ఒక సీక్వెన్స్గానే చెప్పుకుంటూ వచ్చాను. సో అలా అయినా మీరు చూసుకోవచ్చు. ఇందులో ఏ సెటప్ అన్నది తీసుకోండి, ఆ సెటప్లో మీరు కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి సైడ్కి, పేపర్ ట్రేడ్లో కానీ, లేదంటే మీరు చూసుకోండి. మనకు మీరు ఇక్కడ ఉన్న అయితే ఇండికేటర్స్, స్పెషల్ ఇండికేటర్స్ అంటూ ఏం లేదు. సో ఒక్కొక్క స్ట్రాటజీని బట్టి ఒక మూవింగ్ యావరేజ్ తోటి, మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ మీకు బ్రోకర్ యాప్లో ఉంటుంది, ఇందులో ఉంటుంది. సో అలా అంటే ఒక్కొక్కటిగా మీరు చూడండి. అండ్ అలాగే మనం 770 సబ్స్క్రైబర్స్ అయ్యాం కదా, ఇంకా దగ్గరలో ఉన్నాం, 1000 అవుతే ఒక మంచి స్ట్రాటజీ చెప్తాను కదా, అది కూడా ముందు మనం వీడియోలో చేద్దాం. అండ్ రీసెంట్గా మనం లైవ్ కూడా చేసుకున్నాము 2 డేస్లో. ఆ లైవ్లో ఇలాగే ఇంకొక బెట్ స్ట్రాటజీ రేపు రిలీజ్ చేయబోతుంది, రేపు రిలీజ్ చేస్తాను. రేపు అది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా, ఆల్రెడీ లైవ్లో ప్రాఫిట్ కూడా చేసాము. సో ఆ స్ట్రాటజీ అది ఎలా వచ్చింది, ఆ సార్ ఎందుకు కనెక్ట్ అయిపోయి ఎలా చెప్పాడు, దానివల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంది. సింపుల్ అంటే అది ప్రాక్టికల్గా 2 to 3 years వాడుతూ చెప్పిన స్ట్రాటజీ. ఓకే, ప్రజెంట్ అయితే ఈ స్ట్రాటజీ మీకు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఏంటి అంటే, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఈ బాండ్ నుంచి వెళ్ళి పైకి వెళ్ళిపోయింది. అలాగే మనకి ఇది ఇక్కడే కన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ 100% కన్ఫర్మేషన్ మీరు ఒకవేళ దీంతో వాడుకోవాలంటే, ఇది హల్ కదా, హల్ కన్ఫర్మేషన్ ఇక్కడే ఇచ్చింది. సారీ, ఇది నెక్స్ట్ డే అన్నప్పుడు దీన్ని హై బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కడైతే కన్ఫర్మేషన్ ఇచ్చిందో హల్ కూడా కన్ఫర్మేషన్ తర్వాత మీరు ఎంట్రీ, మీ ఎగ్జిట్ ఎక్కడ అవుతారు, ఈ బాండ్ టచ్ అయినప్పుడు, లేదంటే మీకు ఇక్కడ హల్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు. మళ్ళీ ఇక్కడ చూడండి, హల్ ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ ఈ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, కానీ ఇక్కడ నదారియా సిగ్నల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చూడండి, నదారియా సిగ్నల్ ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ ఇక్కడ సైడ్ వేస్ అయింది, కానీ ఇక్కడ హల్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఫాల్ అయింది. అంటే ఒకదానికి ఒకటి మీరు సపోర్ట్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నదారియా సిగ్నల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. కొంచెం జూమ్ చేయమంటే చేస్తాను. ఇక్కడ ఇది బాండ్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఉంది, కానీ మీకు 100% కన్ఫర్మేషన్ ఇది హల్ వాడడం కూడా వల్ల మనకు దొరికింది. ఇక్కడ చూడండి, ఇది సైడ్ వేస్ అవుతుంది, కానీ ఇది ఎప్పుడైతే ఇది నదారియా ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఉంది. సో ఇక్కడ కూడా ఒక ఎంట్రీ మీరు అంటే ఒక ప్రయత్నం చేయొచ్చు. లేదు మీరు పర్ఫెక్ట్ ఎంట్రీ ఓన్లీ ఇది ఎప్పుడైతే సిగ్నల్ బాండ్ టచ్ చేసిన తర్వాత సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సిగ్నల్ ఇవ్వలేదు, కానీ బాండ్ టచ్ చేసి కిందికి వచ్చింది, కానీ దీనికి ముందు ఎక్కడో ఇచ్చి ఉంటుంది, ఇక్కడ ఇచ్చింది, కానీ ఇది ఎన్నిసార్లు పైకి వెళ్ళినా కూడా మళ్ళీ కిందికి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, కానీ ఇక్కడ బాండ్ టచ్ కాలేదు. అంటే మనకు ఎక్కడో ఒక చోట రివర్సల్ అయినప్పుడు ఒక ప్రీవియస్ క్యాండిల్ని, ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది, ఇది లో బ్రేక్ చేయలేదు, ఇది లో బ్రేక్ చేయలేదు, సరే ఇక్కడికి స్టాప్ లాస్ అనేది షిఫ్ట్, ఇది ఇంత పెద్ద క్యాండిల్ పడిన తర్వాత ఇక్కడ హోల్డ్ చేయకూడదు. సో అంటే మీకు కొంచెం ప్రైస్ యాక్షన్లో ఐడియా,
ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది ఇన్సైడ్ క్యాండిల్స్ 5 minutesలో. సో ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఉంది, కానీ మీరు వెయిట్ చేశారు. హల్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చిందో ఇక్కడ కొద్ది గొప్ప పాయింట్లు. అంటే మీరు ఒక్కొక్కటిగా ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ చూడండి, ఒక్కొక్కటిగా ప్రాక్టీస్. ఇక్కడ చూడండి, ఇది కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత మీకు ఎక్కడ కన్ఫర్మేషన్ ఉంది? ఓకే, ఇక్కడ ఆల్రెడీ మీకు కన్ఫర్మేషన్ ఉంది, కానీ నెక్స్ట్ డే ఏమైంది? ఇప్పుడు కింద గ్యాప్ అప్ అయిపోయింది. గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత మనకి ఇది కన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇక్కడ ఎక్కడ ఎంట్రీ దొరకలేదు. కానీ హల్ తోటి మనకు చిన్న ట్రేడ్ అయితే అక్కడ దొరికింది, అంటే రెండిటి సపోర్ట్ తోటి. ఇది చూడండి ఇట్లా. అంటే మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయండి, ఇది లైవ్లో ఎలా వస్తుంది, రియాలిటీలో ఎలా జరుగుతుంది, బ్యాక్ టెస్ట్లో ఎలా జరిగింది, ఎన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతే ఎలాంటి మూమెంట్ ఉంటుంది అనేది ఒకసారి చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు ఇది కూడా చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు హల్ క్లోజ్ చేస్తున్నాను. ఇది నదారియానే. ఓకే, ఇందులో మిడిల్ బాండ్ లాగా వచ్చింది, అంటే ఇది అప్పర్ బాండ్, ఇది లోవర్ బాండ్ లాగా, ఇదేమో మిడిల్ బాండ్ లాగా వచ్చింది కదా. ఇక్కడ నేను చేసిన సెట్టింగ్స్ ఏంటి అంటే, చేంజ్ అంటే ఇది 7 పెట్టాను, మీరు 5 కూడా పెట్టి చూస్తే 5 కావాలంటే 5 కూడా పెట్టండి. అంటే నేను కొంచెం చేంజెస్ చేస్తూ చూశాను ఇందులో. అంటే మీరు ఏదైనా ఎంట్రీ తీసుకున్న తర్వాత, ఎగ్జాంపుల్ మిడిల్లో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే దీని సిగ్నల్ ఇది, దీని సిగ్నల్ ఇక్కడ, ఇది ఇక్కడ మధ్యలో ఇది సిగ్నల్ వచ్చినప్పుడు, అంటే మీరు ఇది కంటిన్యూయేషన్, అంటే ఇది గ్రీన్ రెడ్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇది రెడ్ ఏ ఉంది, అంటే ఒక ఫార్ములేషన్లో ఈ బాండ్ పట్టుకొని, మిడిల్ బాండ్ పట్టుకొని వస్తుంది కదా, లైక్ ఇది బోలింజర్ బ్యాండ్ లాగా. అలా మీరు కంటిన్యూ ట్రేడ్ని హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఇది దీనికి సిగ్నల్ ఇచ్చింది. సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కింద వచ్చినాక మీరు ఎంట్రీ తీసుకుంటారు, అంటే ఇది రెడ్లో ఉన్నది. ఇక్కడ చూడండి, అంటే మీరు రివర్సల్ అయినప్పుడు ఈ సిగ్నల్ తోటి ఎగ్జిట్ అవుతారు. లేదు అని అంటే ఇది ఎప్పుడైతే ఈ బాండ్ టచ్ చేసిందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఇది కంటిన్యూగా మీరు గ్రీన్లో ఉన్నంతసేపు ఇలా పైకి వెళ్ళిపోతుంది, మనకు అప్పర్ బాండ్ టచ్ అయ్యేంత వరకు. అంటే ట్రైలింగ్ కూడా చేసుకోవడానికి ఈ స్టైల్ ఒకటి ఇందులోనే. ఇప్పుడు 3 ఒకేసారి వాడతారా అంటే 3 వాడితే ఇలా అవుతుంది. ఓకే, అంటే ఇది క్లోజ్ చేశాను. వాడితే ఇది వాడుకోండి, చూసుకోవడానికి, ట్రైలింగ్ చేసుకోవడానికి, ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవడానికి, చూసుకోవడానికి అనేది నేను దీన్ని అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. కానీ తన సెటప్ వచ్చేసి మిస్టర్ అశోక్ సెటప్ వచ్చేసి ఇది మాత్రమే అండి. తన పేరు అశోక్. సో మీరు ఏదైనా ఈ స్ట్రాటజీ నా వరకు తను చెప్పడం వల్ల మీ వరకు నేను షేర్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ కామెంట్స్లో తనకు కూడా థ్యాంక్స్ చెప్పండి అశోక్ గారికి. సో చెప్పడం వల్ల తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తన దగ్గర కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి చెప్పాడు. సో ఒక్కొక్కటిగా ఇది కొంచెం బెటర్గా ఉంది కాబట్టి, అంటే ఇది ఆల్రెడీ నదారియా చాలామంది నేను కూడా ముందు చూశాను, కానీ నాకు ఇలాంటి థాట్ రాలేదు, తనకు వచ్చింది చూడండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో ట్రేడ్ చేయడానికి ఆలోచిస్తారు కాబట్టి అలా. ఓకే, ఇప్పుడు రీసెంట్గా కూడా ఎవరు అన్నారు కామెంట్స్లోనో సంథింగ్, ఎక్కడో నాకు మర్చిపోయాను, సారీ. వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి చూసుకోండి, హల్ ఎక్కువ స్టాప్ లాస్ హిట్ అవుతుంది మీరు చెప్పినట్టు. నెగిటివ్ కోసం అన్నారా పాజిటివ్ కోసం అన్నారా తెలియదు, ఒకసారి గమనించండి. 31 పెట్టిన తర్వాత మీకు దీని లైవ్లో 2-3 సార్లు వాడితేనే కదా, వాడితే అది వచ్చినప్పుడు దాని సైకాలజీ ఎక్కడ సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఎలాంటి మూమెంట్ జరుగుతుంది, మూమెంట్ జరిగిన తర్వాత మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటున్నాం, ఎన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఎన్నిసార్లు టార్గెట్ హిట్ అవుతుంది, అది చూసుకోవాలి. చెప్పినాం కదా ఒక్కొక్కటి మీద రావడం కాదు, ఫస్ట్ మీరు చూసుకోండి. మీకు దాని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ వీడియో లెంత్ అయినా పర్లేదు. ఇక్కడ చూడండి, ఇది సెల్లింగ్ ఇచ్చింది, సరే ఇది బంద్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెల్లింగ్ ఇచ్చింది. సో ఇది సెల్లింగ్ కంటిన్యూ అయింది, కానీ ఇది ఒక రేంజ్లో మనకి ఇక్కడ ఎంతసేపు ఉంది, చాలాసేపు ఉంది. ఇది ఒక్కోసారి కిందికి వచ్చింది, ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ వచ్చినాయి. ఓకే, మీరు అక్కడ బుక్ చేసుకోలేదు, వెయిట్ చేశారు, ఇది పైకి వెళ్ళింది. ఇది చూడండి, ఇంత పెద్ద క్యాండిల్ పడ్డ తర్వాత ఇది ఫేక్ క్యాండిల్ కదా, ఇది స్టాప్ లాస్ తినడానికి వచ్చింది. కానీ నెక్స్ట్ దీని తర్వాత మీకు కంటిన్యూగా ఇప్పుడు ఇక్కడ హల్ బ్రేక్ ఇచ్చింది కానీ ఇక్కడ ఎంట్రీ ఇస్తారా, నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, కింద పడ్డది. ఎందుకంటే ఇది ప్రీవియస్ స్వింగ్ కూడా బ్రేక్ చేయలేదు. అంటే పూర్తిగా ఇండికేటర్ కాదు, కొంచెం దాంతో పాటు ఆ ముందున్న క్యాండిల్ సైకాలజీ ఏమంటుంది, ఎక్కడుంది, ఇంత పెద్ద క్యాండిల్ పడ్డ తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, ఇది కూడా పెద్ద గ్రీన్ క్యాండిలే. నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది,
ఈ పైకి వెళ్ళింది, కానీ ఈ ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్ చేయలేదు. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, దీని మీద అల్లు నమ్మి ఎంట్రీ తీసుకున్నారు, నెక్స్ట్ క్యాండిల్ రివర్స్ అయిపోయింది. ఇంత పెద్ద క్యాండిల్ రివర్స్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాసే అవుతుంది. స్టాప్ లాస్ అవ్వదని నేను అనట్లేదు, కానీ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ వరకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇక్కడ వరకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 150 అంటే 100 పాయింట్స్. 100 పాయింట్స్ ఈజీ. ఇక్కడ ఎంట్రీ కనుక మీరు కరెక్ట్గా చూసి కొడితే మీకు ఇక్కడ ఎన్ని స్టాప్ లాస్ ఇట్టాయని అది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి హల్లు చూడండి ఎంత ఇచ్చింది, 220 పాయింట్స్. 220 పాయింట్స్ అంటే 150 పాయింట్స్. చూడండి ఇంత సైడ్ వేస్ మార్కెట్లో కూడా. సో ఇది కూడా యాడ్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని నేర్చుకోండి, ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. అంటే ఒక్క దాని మీద స్ట్రిక్ట్గా వాడితే అదే ఉంటుంది. ఇది లైవ్లో కూడా నేను చూపించాను, హల్ ప్రీమియంలో పెట్టుకొని ఎలా ట్రేడ్ చేస్తున్నాం ఒక టైం సెటప్ తోటి. అది రేపటి వీడియోలో మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మనం కొత్త కంటెంట్ ఇంకా తీసుకొస్తుంటాం. సో బాయ్.